బాపట్ల జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం జిల్లా స్థాయి పర్యవేక్షణ నిఘా కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలపై దాడులు నేరాలు జరిగితే యంత్రాంగం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని తెలిపారు. జీవో 95 ప్రకారం బాధితులకు సహాయక చర్యలు, పరిహారం, ఉద్యోగం కల్పించడం చట్టం నిబంధనలో ఉందన్నారు. అట్టడుగున ఉన్న వర్గాల హక్కులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అన్నారు. సమావేశంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, కన్వీనర్ రాజది బోరా, సభ్యులు పోతురాజు, భగవాన్ దాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సో వీల్ కమ్ క్రియేట్ కాలేదు కదా, ట్రైనింగ్ లో ఉన్నారు. సరే, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లైడ్ లో దయచేసి నోట్ డౌన్ చేసుకోండి. ఎన్జిఓ మీరు మీ ఎన్జిఓ తరఫున ఏమైనా మంచి పని చేస్తే, ఓకే, ఎస్సీ ఎస్టీల ఒక డెవలప్మెంట్ నిమిత్తము, సో వీల్ కమ్ ఇఫ్ యూ ఇన్వైట్. నేను ఐడియా ఇస్తున్నాను, లేదా మీ ఎన్జిఓ బికాస్ యూఆర్ ఆల్రెడీ మెంబర్ ఆఫ్ దిస్ కమిటీ, సో యూ విల్ గెట్ దట్ అడ్వాంటేజ్. సో లేదా మీరు ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా పెట్టారు, విలేజ్ విజిట్ లాగా పెట్టారు, అట్లా ఉంటే నేను కానీ జాయింట్ కలెక్టర్ కానీ అవర్ ఆఫీసర్స్ ఆల్సో ఐ విల్ సెండ్. సో విల్ హెల్ప్ యూ. ఎన్జిఓస్ మీరు చేస్తున్న అవుట్ రీచ్ యాక్టివిటీలో వీల్ ఆల్సో హెల్ప్ అగేన్స్ట్ ఎస్సీ ఎస్టీస్ ఫర్ ద ఇయర్ 22, 23, 24. ठीक है. సో రిపోర్టెడ్ 43, ఇందులో ఫాల్స్ 6, 37 ట్రూ. సిహెచ్ అంటే చార్జ్డ్. నెక్స్ట్ సివైఎన్ అంటే కన్విక్షన్ సార్. ట్రయల్ అయిన తర్వాత కన్విక్షన్. సో కన్విక్షన్ ఒక్కటి కూడా లేదు. అవును సార్, ఈ ఇయర్ ఇంకా కన్విక్షన్ స్టేజ్ దాకా రాలేదు. అది అక్విటెడ్. తర్వాత ఇది కాంప్రమైజ్. ఎస్ సార్, కాంపౌండ్ కాంప్రమైజ్ కాదు. పెండింగ్ ట్రయల్ 28 ఉన్నాయి. నేరాలు జరిగినప్పుడు పోలీస్ వారు దీన్ని తరచుగా మన గైడ్లైన్స్ ప్రకారం వెంటనే కేసు ఫైల్ చేయటం, అలాగే రెవెన్యూ నుంచి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వటం, వాళ్ళ రీహాబిలిటేషన్ కూడా చేయటం ఉంటుంది. ఇప్పుడు ఇందులో సో ఫార్ ద నోట్స్ ఇస్ గుడ్. అక్యురసీ ఆఫ్ ది స్టాటిస్టిక్స్ రావాలి. డిఆర్ఓ గారు చూసి మీరు మీకు షెడ్యూల్డ్ ఉంది. ఇది ఎవ్రీ 3 months 3rd Thursday